మనుషులను పుట్టించిన దేవుడు కులాన్ని సృష్టించలేదు, మతాన్ని సృష్టించలేదన్నారు మంత్రి కేటీఆర్. దేశంలో మనిషిని మనిషిగా చూసే రోజులు ఇంకా రాలేదన్నారు. గవర్నమెంట్ జాబ్ అంటే ఇక నమ్మకమని కానీ ఇప్పుడు మొత్తం మారిపోయిందన్నారు. హైదరాబాద్లోని ఐటీలో 10 లక్షల మంది ఉద్యోగం చేస్తున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు. బంజారా భవన్లో జరిగిన కార్యక్రమం పాల్గొన్న ఆయన సుందర్ పిచ్చై, సత్యధానదెల్లా పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేస్తున్నారని, కానీ భారతదేశం నుంచి సొంతగా వచ్చిన కంపెనీలు ఉందా అని అన్నారు. ప్రపంచంలో అత్యధికంగా జనాభా కలిగిన దేశం భారత్ అని, కానీ గొప్ప కంపెనీ రాలేదన్నారు. మనలందరూ కూడా వాళ్ళ యొక్క మిగతా కుటుంబ సభ్యుల సపోర్ట్ తో విషయం ఏంటి అంటే అల్టిమేట్ గా ఒకరు ఎస్టీ అని, ఒకరు ఎస్సీ అని, ఒకరు ఓసీ అని, ఒకరు బీసీ అని, ఒకరు మైనారిటీ అని ఎన్ని పేర్లు పెట్టుకున్నా, ఎన్ని రకాలుగా సమాజాన్ని విభజించుకున్నా, ఎన్ని కులాలు ఉపకులాలు అని చెప్పి మనం ఒకరికొకరు దూరంగా చేసుకున్నా కూడా వాస్తవం ఏంటంటే పుట్టించిన దేవుడు మాత్రం కులాన్ని పుట్టించలేదు, పుట్టించిన దేవుడు మాత్రం మతాన్ని పుట్టించలేదు. అది మనం పుట్టించుకున్న కథ, మనం తయారు చేసుకున్న కథ తప్ప ఇంకోటి కానీ. ఇదేదో నేను రాజకీయ నాయకుని కాబట్టి ఏదో ఉపన్యాసం ఇవ్వాలి కాబట్టి చెప్పట్లేదు, నేను సిన్సియర్ గా నమ్ముతాను. ఎందుకంటే ఇప్పుడు నన్ను నాకు ఒక చిన్న ఘాటు పడ్డా, లేదా మీలో ఎవరికైనా ఒక చిన్న ఘాటు పడ్డా, ఇక్కడ కూర్చున్న ఏ ఒక్కరికి ఒక ఘాటు పడ్డా, మా మహమూద్ బైకి పడ్డా, మా నాగేంద్రన్నకు పడ్డా, నాకు పడ్డా, అక్కకు పడ్డా, వచ్చేది కారేది గదే ఎర్రటి రక్తం. అందులో ఉండే బ్లడ్ గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా ఒకటే గ్రూప్. ఇవన్నీ కూడా మనకు కోవిడ్ వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి గుర్తు చేసి, నా విజ్ఞప్తి ఏంటంటే ఇక్కడ కూర్చున్న మా తమ్ముళ్లతో